రాజకీయాలకు సెలవు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారా? మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వైసీపీకి సంబంధించి అధ్యక్షుని పదవికి రాజీనామా చేయబోతున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. వైఎస్ జగన్కి సంబంధించిన ఈ విషయంలో వదిలిపెట్టే సమస్య లేదని చంద్రబాబుకు సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నా సరే ప్రతిదీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్ని ఫాలో అయ్యే చేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి వైసీపీ అధ్యక్షురాలిగా అయితే చేయడానికి వైఎస్ భారతిని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. లేదంటే వైసీపీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో తనని జైలుకు పంపించి ఇబ్బంది పాలు చేసి చంద్రబాబుని ఎంతగా అయితే టార్చర్ చేశారో వాటన్నిటికీ బదులు తీర్చుకునే సమయం వచ్చిందని ఎప్పుడైతే వీళ్ళు చంద్రబాబు నిర్ణయించుకున్నారో అందుకే అలాంటి అవకాశాన్ని కల్పించనివ్వకుండా అయితే చెప్తున్నారు. కాబట్టి జగన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న విషయంపై కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం మొత్తంగా 4వసారి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ అధినేతగా చంద్రబాబు ఇప్పుడు ఎంపిక అవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును తలుచుకుని అందరూ కూడా చాలా షాక్ అవుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలకి మరి తాత్కాలికమైనటువంటి సెలవు తీసుకోబోతున్నారని